బీసీల గురించి చాలా లోతుగా అధ్యయనం జరిగిందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. బీసీలను ప్రలోభపెట్టి ఓట్లు వేయించుకున్నారన్నారు. రాహుల్ గాంధీ ఆకాంక్ష మేరకే తెలంగాణలో కులగణన జరిగిందన్న ఆయన బీసీలకు 42% రిజర్వేషన్ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. కులము లేదు, మతం లేదు, ప్రాంతం అన్ని కులాలకు చెందిన వ్యక్తి వారు ఇలా బీసీ నినాదాన్ని అయితే చేతబోని ముందుకు పోతా ఉన్నారో అదే మాకు ధైర్యం, అదే మాకు అస్త్రం. ఆ బాణంతోనే ఇలా ఈ రాష్ట్రంలో చేయగలిగినాం. రాహుల్ గాంధీ గారి యొక్క ఆశని, ఆకాంక్షని తూచా తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసినారు కాబట్టే ఆ మొండితనంతో ముందుకు పోయినాం. కాబట్టే బీహార్లో, కర్ణాటకలో బీసీ ముఖ్యమంత్రి నుండి కూడా చేయలేనటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో మేము చేయగలిగినాం. మిత్రులారా, సమయం ఆసన్నమైంది. మనం ఏకం కావాలి. రాజకీయంగా ఈ పదవులు కాదు, ఈ రాష్ట్రంలో కూడా ముఖ్యమైన పదవి బీసీలకు రావాలి. వచ్చే రోజులు ముందున్నాయి, వస్తాయి కూడా. సమయం దగ్గరైంది. మనం ఐక్యంగా ఉండాలి. ఉన్ననాడు రాజ్యాధికారం మన చేతుల్లోకి వస్తుంది. ఏళ్లు గడిచింది, దాదాపు 80-90 సంవత్సరాలు మనం అడుగుతా ఉన్నాం. దక్షిణాది రాష్ట్రాల్లో చాలా చోట్ల బీసీలు ముఖ్యమంత్రులు కాగలిగినారు. కర్ణాటకలో అయినారు, కేరళలో అయితే బీసీలు అవుతా ఉన్నారు, తమిళలో అయితే బీసీలే అవుతా ఉన్నారు, కర్ణాటకలో బీసీలు అయినారు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో రాలే. అవకాశం భవిష్యత్తులో వస్తుంది. వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నేను ఇవాళ రేపో మాపో అని చెప్పను, కానీ భవిష్యత్తులో అవకాశం వస్తుంది అనే మాట కూడా నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను. ఎప్పుడు వస్తుంది అవకాశం? మనం ఏకం కావాలి. భవిష్యత్తులో ఈ వర్గాల నుంచి ఎవరు ముఖ్యమంత్రి అన్నది ఇప్పుడు ప్రస్తుతం కాదు, కానీ ఈ వర్గాల నుంచి ఉన్నత స్థానానికి ఎదగాల్సిన అవసరం ఉన్నది.